అందరూ గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. జీవం గల దేవుడు అది గడిచిన వారం నుండి ఈ వారం వరకు తన కనికర హస్తంలో దాచాడు. మన కుటుంబాలు, మన సంఘ బిడ్డలు అందరి విషయంలో కూడా భక్తులుగా మీరందరూ చేసిన ప్రార్థనను ఆయన ఆలకించి అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. ఈ గడియ కావలసిన తన కృపను తోడుగా ఉంచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దినాన మన దేశం ముఖ్యంగా ప్రపంచం కాదులేండి, ఈరోజు ఏంటో చెప్పండి. ఈరోజు ఏంటి? టీచర్స్ ఉపాధ్యాయుల దినోత్సవం. ఇది ప్రత్యేకంగా మరి మన దేశంలో ఒక ఉన్నతమైనటువంటి మంచి చదువుని మేధావి ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు. వారు పుట్టినరోజు అన్నమాట. కొంతమంది విద్యావేత్తలు వారందరూ ఆలోచించి మరి మీరు మన రాష్ట్రపతి గారు రాధాకృష్ణ గారు సామాన్యుడు కాదు, దేశభక్తులు, మేధావులు, జ్ఞానులు, ఇలాంటి వారి ఈ పుట్టినరోజున మరి టీచర్స్ డే, ఉపాధ్యాయులు ఉన్నారు మన దేశంలో, ప్రపంచంలో ఉన్నారు. ఏ దేశానికి ఆ దేశాన్ని గౌరవించాలి. మనం ఎవరి భక్తులమైనా దేశభక్తి అనేది అందరు కావాలి, చాలా ప్రాముఖ్యమైనది. కనుక మన దేశంలో చాలామంది టీచర్స్ ఉన్నారు. వారందరిని ఉద్దేశించి ఒక రోజున ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజున ఈ ఉపాధ్యాయుల దినోత్సవం ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఆలోచనతో అందరూ ఆలోచించి ఈ రోజున టీచర్స్ డేగా ఏర్పాటు చేశారు. చప్పట్లు కొడదాం అందరూ. దేవునికి స్తోత్రాలు. అది ఏదైనా కేవలము ఈ భౌతికపరమైన విద్యా విధానానికి మాత్రమే కాదు ఉపాధ్యాయులు, గురువులు, టీచర్స్. ఎందుకంటే మన సాంప్రదాయం చాలా గౌరవనీయంగా ఉంటుందన్నమాట. ఎవరిని తృణీకరించడం, త్రోసివేయడం, చిన్న చూపు చూపడం అనేటటువంటి ఉండదు. మనకు తెలుసుగా మాతృదేవోభవ, చెప్పండి మీరు, పితృదేవోభవ, ఆచార్య దేవ చూసారా. కనుక తల్లిదండ్రుల తర్వాత ఒక స్థానం గురువుకి ఇవ్వబడేది. వారిని కూడా దైవంగా భావించారు. ఎందుకు తండ్రిని, తల్లిని, గురువును దైవంగా భావించేదంటే తల్లిదండ్రులు అసలు మనకేదో తెలియదు. వారే దేవుడు ఎలాగో సంస్థాన్ని సృష్టించి చూపిస్తున్నాడో తల్లిదండ్రులు కూడా మంచి చెడులను మనకు తెలియచేస్తున్నారు, మనకు చూపిస్తున్నారు. ఆ తర్వాత గురువు గారి దగ్గరకు వచ్చేసరికి ఆయన అక్షరం అంటే వెలుగు. అది మన బైబిల్ భాషలో కూడా చక్కగా ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, త్రోవకు అది వెలుగును చూపిస్తాను. వెలుగు ఏంటి, అక్షరం ఏంటంటే అనుకుంటారు. మీకు కొద్దిగా అర్థం అవ్వాలి. చదువు ఏం రాలేదనుకోండి, ఏం తెలియదు. బస్ స్టాండ్కి వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళే బస్సు ఎక్కాలి. అది తెనాలో, విజయవాడ ఎక్కడు. ఏం చేస్తాడు? ఎత్తుకుంటాడా నేను అడుగుతాడు. తెనాలి వెళ్ళాలంటే తెనాలి అని అప్పుడు రాయబడి ఉన్నా అదేం అర్థం కాదు. ఏదో పుచ్చిగతలా ఉంటాయి, ఏం అర్థం కాదు. ఎత్తుకోవాలి ఎవరు అడగటానికి. అవడానికి మోసగాడు ఉంటే వాడిని ఆట పట్టించడానికి కర్నూలు బస్సు, విజయవాడ బస్సు ఎక్కచ్చు. సరే మధ్యలో దించుతాడు అనుకోండి. అదే ఆ పిచ్చిగా ఉండేటటువంటిది అతనికే చదువు వస్తే చక్కగా ధైర్యంగా
ఏ ఊరు వెళ్ళాలో ఆ ఊరు బస్సు ఏ ప్లాట్ఫామ్ దగ్గర ఉందో తెలుసుకుని చూస్తాడు. తెనాలి, విజయవాడ ఆయన చూస్తాడు, చదువుతాడు, లోపలికి చెప్తాడు. అదే చదువు రాకపోతే అది ఎట్లా ఉంటుందంటే తెనాలని రాయబడ్డ జ్ఞానం లేదు, చదువు లేదు కనుక అది చీకటిగానే ఉంటుంది. లోకంలో అక్షర జ్ఞానం లేకపోతే అంధకారం. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎంత చదువున్నా వాక్య జ్ఞానం లేకపోతే కదా, ఎంత చదవరైనా ఆధ్యాత్మిక జీవితంలో అజ్ఞాన అంధకారమే. అసలైన జ్ఞానం లేదు, ఆత్మ జ్ఞానం. ఆ జ్ఞానం, ఆ వెలుగు అనేటటువంటిది ఎప్పుడు వస్తుందంటే ఒక వ్యక్తికి వాక్యాన్ని ఎరిగినప్పుడు కదా. ఆజ్ఞ దీపం అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును త్రోవకు. అది కనుక భౌతికపరమైనటువంటి గురువులు ఉన్నారు, ఉపాధ్యాయులు, ఎల్కేజీ మొదలుకొని ఇంకా పెద్ద పెద్దగా ఎంఏ, ఎంఈ పెద్ద పెద్ద చదువుకి దానికి బోధించడానికి టీచర్లు ఉన్నారు. టీచర్లు, ఎలిమెంటరీ స్కూల్ టీచర్లు, హై స్కూల్ టీచర్లు, కాలేజీ లెక్చరర్లు, ఆ తర్వాత యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఇలా ఉన్నారు. వీళ్ళ వలన దేశానికి ఏం కలుగుతుందంటే కొందరు ఇంజనీర్లు అవుతున్నారు, కొందరు డాక్టర్లు అవుతున్నారు, కొందరు కలెక్టర్లు అవుతున్నారు కదా. రకరకాల జ్ఞానాన్ని పెంపొందించుకొని ఆ వ్యాపారాలు, ఫ్యాక్టరీలు, ఏమండి వైద్యం, ఇవన్నీ కూడా ఆ దేశంలో వెల్లడి చేస్తూ దేశానికి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, అభివృద్ధిని కదా, సమృద్ధిని కలుగు చేస్తున్నారు. వీళ్ళెంత గొప్పగా అవడానికి కారణం గురువులు. అందుకన్నారు విద్య కూడా ఎవరు ఉండాలంట? గురువు ఉండాలి. గురువు లేని విద్య చెప్పండి మీరే, అది బుద్ధిది. అంటే ఒక మాట చెప్పాలంటే గురువు కనులాంటివాడు, నేత్రములాంటివాడు. గురువుల్ని గౌరవించాలి, టీచర్స్. మా రోజుల్లో అయితే అంత దూరంలో మాస్టర్లు చూసినా, పాస్టర్లు చూసినా వినయము, విధేయత, భయం ఉండేది. ఇప్పుడు మాస్టర్లతో జోకులు వేస్తున్నారు, మాస్టర్లని స్నేహితుల, ఫ్రెండ్స్లాగా పిలుస్తున్నారు. వాళ్ళు కూడా కొన్ని భయభక్తులు, చిన్న పెద్ద అనేటటువంటిది ఏది లేకుండా ఎలా పడితే అలాగా ఈ సీరియల్ కానీ సినిమాలు కానీ తీసి యూత్ను నాశనం చేస్తున్నారు. ఒక పద్ధతి, క్రమం ఉంది. గురువుని ఆయన వెలుగులాచేవాడు, జ్ఞానాన్ని కలిగించేవాడు, అంధకారాన్ని పారదోలేవాడు. గురువు చాలా ఉన్నతమైన. అలాంటి గురువును గౌరవిస్తూ ఈ ఉపాధ్యాయుల దినోత్సవం చేసుకుంటూ మన దేశానికి చాలా శ్రేయస్కరం, మేలుకరమైంది. దీన్ని బట్టి గట్టి ఒకసారి చప్పలు కొడదాం, దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒక పల్లవి వచ్చిన నువ్వుంటే చాలు యేసయ్యా అనే మన పాట, అది దాదాపు ఒక 10 సంవత్సరాలు దాటింది పాట రాసి. నువ్వుంటే చాలు యేసయ్యా, నాకెంతో ఎంతో మేలయ్యా.
హల్లెలూయా. దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. ఈవేళ మనం ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి లేక ఆత్మీయ గురువుల గురించి, ఉపాధ్యాయుల గురించి కొన్ని సంగతులు, వారి దగ్గర మనం ఎలా ఉండాలి, ఏ రీతిగా ప్రవర్తించాలో వాక్యాధారంగా కొన్ని సంగతులు మనం తెలియచేసుకున్నాం. పాత నిబంధన కాలం నుండి గురువులుంచున్నారు. నడిపించడానికి ఆధ్యాత్మిక జీవితంలో కనిపిస్తున్నారు. ఆదిలో ఆదామే తన ఇంటికి గురువు అని చెప్పుకోవాలి. ఎందుకంటే కయ్యూని హేబెలుకు బలి అర్పణ ఎలా అర్పించాలో తెలియచేశాడు. దాన్ని ఫాలో అయిన హేబెలు ఆయన అర్పణ అంగీకరించబడి దేవుని దగ్గర సమాధానాన్ని సంపాదించుకున్నాడు. ఏమండి, ఆ తర్వాత మనం గ్రంథాన్ని చూస్తున్నప్పుడు ఒక మాట చెప్పాలంటే, ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహే ఆ 7 మందికి, అంటే తన భార్యకు, 3 కుమారులకు, చెప్పాలి కోడళ్లకు ఆయనే గురువు. ఎందుకంటే దేవుని దగ్గర దైవ ప్రత్యక్షతను కనుగొన్నాడు. ప్రపంచం ఏ విధమైనటువంటి పాపంతో నిండి ఉందో, పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత ఎంత రాబోతుందో, ఏ రూపేణ రాబోతుందో భూమి మీదకి, అనగా జల ప్రళయం రూపముగా భూమి మీదకి వచ్చి ఆ శిక్ష మానవులకి విధించబడుతుందన్న సంగతి దేవుని మూలముగా తెలుసుకున్నాడు ఈ గురువు. తెలుసుకొని అది అంతటికి బోధించాడు. కానీ ఇంట్లో మాత్రమే ఆ బోధకు లోబడి గోడలో చేరి జంతువులు, పక్షులు, కొన్ని జీవరాశులతో పాటు 8 మంది రక్షించబడ్డారు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే గురువు చెప్పే బోధ, ఆధ్యాత్మిక పరమైనటువంటి గురువు చెప్పే బోధ ఇలాగూ శిక్ష పడకుండా, ఉగ్రత రాకుండా మానవాళిని రక్షిస్తుంది. ఆ తదుపరి మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వెళితే అబ్రహాముగా మార్చబడటం, ఆయన ఒక్కడే తన ఇంట 318 మంది అలవర్చబడినటువంటి వారు ఉన్నారు. అంటే వాళ్ళకి తర్ఫీదు ఇచ్చాడు, ట్రైనింగ్ ఇచ్చాడు. ఫైట్ చేయడం, యుద్ధం చేయడం, ఏమండి, గుర్రపు స్వారీ, ఇవి మాత్రమే కాకుండా ప్రార్థన చేయడం, మోకరించడం, విజ్ఞాపన చేయడం, దేవుని యందు విశ్వాసం ఉంచడం, ఇవన్నీ నేర్పించాడు, బోధించాడు, తెలియచేశాడు. మన బోధ, మన గురువులు ఈ లోకంలో దీవించబడినట్లుగాను, పరలోక ఆధిక్యతను సంపాదించుకున్నట్లుగాను, పరలోక దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వారి సాధనాలుగా వాడబడతారు మన గురువుల బోధలో. ఇది 2 రకాల లాభం, దీవెన, ఆధిక్యత ఆత్మ సంబంధమైన ఉపాధ్యాయుల వలన, గురువుల వలన సమాజానికి కలిగేది. 2 రకాలు ఉంటాయి. ఇదే భౌతికపరమైనటువంటి టీచర్స్ ఒకవేళనే ఈ లోకంలో బ్రతకడానికి మాత్రమే, జీవనోపాధి కొరకు ఇక్కడ జీవించడానికి వారి బోధలు, ఏమండి, వారు చెప్పే పాఠాలు ఉపయోగపడతాయి. కానీ అవి వ్యక్తిని నిత్య జీవానికి వారసుడిగా చేయవు. అబ్రహాము 2 రకాలుగా కనబడుతున్నాడు. మరి వారిలో 318 మందిలో ఎంత విశ్వాసం, పట్టుదల, ధైర్యం ఉంటేనే కదా వారు దాదాపు 4-5 రాజ్యాల సైనికులు వచ్చినప్పుడు, ఏమిటండి అయ్యగారు, మేము కొద్దిమందిమే కదా, 318 మందిని మేము ఇన్ని లక్షల మందిని ఎలాగ జయించగలము, మేము వాళ్ళ చేతిలో బ్రతుకుతామా, చస్తాం కదండి అని అవిశ్వాసపు మాట ఆ 318 మందిలో ఎవరి నోట రాలేదు. అంటే అలవర్చబడిన వారంటే విశ్వాసములో అలవర్చబడినటువంటి వారిని తయారు చేశాడని అర్థం. చెప్పకూడదాం కదా. కాబట్టి మన గురువులు, మన పాస్టర్స్ మనలను విశ్వాస విషయంలో బలమైనటువంటి వ్యక్తులుగా తయారు చేస్తారు. దేవుని వాక్యాన్ని బోధించి
కదా. వినుట ద్వారా విశ్వాసము కలుగును. క్రీస్తును కూర్చున్నటువంటి మాటల వలన సంఘంలో సంఘ బిడ్డలకు విశ్వాసాన్ని కలుగు చేసి వారి చేతులకు యుద్ధము, వేళకు పోరాటాన్ని, ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి యుద్ధాన్ని ఈ గురువు నేర్పిస్తాడు. ఈ గురువు ధైర్యపరుస్తాడు. ఈ గురువు నిలబెడతాడు. అన్ని విధాలుగా ఆదరణ కలిగిస్తాడు ఈ గురువు కదా. అబ్రహాం కేవలం 318 మందికి ఇచ్చిన ట్రైనింగ్ మామూలు కాదు. వాళ్ళు వేల మందిని హతమార్చారు, ఒక వీరులు అనిపించుకున్నారు కదా. ఈ రీతిగానే వారు గురువులుగా ఉంటున్నారు. ఇక రాజుల కాలం వచ్చేసరికి ప్రవక్తలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఏలియా, ఆయన దగ్గర చాలా శిష్యు బృందం ఉన్నారు, గురువు గారు మాటకు లోబడుతున్నారు. కానీ ఎంతమంది శిష్యులు ఉన్నారు ఏమో కానీ చెప్పండి మీరే. ఒక గట్టిగా ఎలీషా మాత్రమే ప్రత్యేకంగా కనబడుతున్నాడు. నాన్న ఇక్కడ కొద్ది మీరు ఆలోచించాలి. ఎలీషా ఈ శిష్యుడు గురువును మించిన శిష్యుడు అవడానికి కారణం అండి. గురువును మించిన శిష్యుడు కాదు, గురువును మించిన శిష్యుడు అవ్వాలి. కారణం ఏమిటంటే అనేక పర్యాయాలు మనం చెప్పుకున్నాం. ఎలీషా ఒక పేద కుటుంబం నుండి, ఒక దరిద్రపు కుటుంబం నుండి, దిక్కుదశ లేని కుటుంబం నుండి వచ్చిన వాడు కాదు. సేవకి 12 అరకలు ఉన్నాయంటే మరి ఎంత పొలాలు ఉన్నాయో. భూస్వామి కుమారుడు ఎలీషా చాలా సుఖంగా సౌఖ్యంగా బ్రతుకుతున్నటువంటి వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. కనుక గురువు దగ్గర సరైన శిష్యులుగా ఉండాలి. మీ పాస్టర్ గారే మీకు గురువు, ఆధ్యాత్మిక గౌరవం. ఆయన దగ్గర ఎలీషా లాగా విధేయులుగా, నమ్మకస్తులుగా ఉండాలి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 16న నీకు మారుగా ప్రవక్త అయ్యుటకు షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము. అందరు గమనించాలి. ఇక్కడ ఏమన్నాడు స్పష్టంగా యెహోవా దేవుడు, నీకు గట్టిగా, అదే నీకు మారుగా అంటే నీ తర్వాత నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ నీ తర్వాత ఎవరుగా ఉండాలి? ప్రవక్త అయి ఉండుటకు. నన్ను అందరూ గమనించాలి. ఇక్కడ నేను ఎందుకు కొన్ని వారాలు బిడ్డలకు వదిలిపెట్టి వెళుతున్నానంటే, నాకు మారుగా మీరు దైవ సేవకులుగా, పాస్టర్స్గా, బోధకులుగా ఉండాలి. మనం షాలేం బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ని వైపుల వ్యాప్తి చేయాలి. దేవుడికి మనకు అప్పగించిన పరిచర్య ఏదో మన బ్యానర్ గొప్ప చెప్పుకుంటానికి కాదు. మనకు అప్పగించిన దానిని మనము 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా చేయాలి. ఒకరికి ఒక మీనా ఇస్తే వాడు రుమాల్లో చుట్టి కచ్చి భూమిలో పాతి పెట్టి యజమానుడు వచ్చినప్పుడు అది బయటకు తీశాడు కదా. తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వాడిని చెడ్డదాసుడు అన్నాడు యజమానుడు. రెండోడు 2 సంపాదించాడు. 5 అది నా ధ్యేయం, నా లక్ష్యం, నా ఉద్దేశం. వీళ్ళందరికీ దండలేసి కిరీటాలు పెంచి గొప్పోడని మీ మధ్య నిలబెట్టడానికి కాదు. వాళ్ళుగా పక్షిరాజు తన గూడును, పిల్లలతో ఉన్న తన గూడును రేపినప్పుడు అవి కింద పడిపోతాయేమోనని భయపడి ఆ పక్షిరాజు పిల్లలు ఏం చేస్తాయి? తెలియకుండానే రెక్కలు ఆడిస్తే ఎగరడం నేర్చుకుంటే, అలాగే బిడ్డలు సేవలో తర్వాత వాడు కనబడాలి. ఏ కొద్ది ఉండకూడదు పరిచయం. ఏలియా తర్వాత ఇశ్రాయేలు దేశంలో దైవజనుడు, ప్రవక్త, ప్రవచనాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలలో లోటు ఉండకూడదు. దాన్ని పూర్తి చేయాలి, సరిచేయాలి. అందుకని ముందుగానే దేవుడే చెప్తున్నాడు, నీకు మారుగా ప్రవక్తగా ఎలీషాను అభిషేకించినాడు. ఇప్పుడు ప్రస్తుతం కావలసింది అంత్య దినాలలో
నాకు వయసు పెరుగుతున్న దినాల్లో నాకు మారుగా సువార్థికులు, పాస్టర్లు, బోధకులు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి వారు తయారు కావాలి. గట్టిగా చెప్పకూడదా? యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు యువతి యువకులారా, అదే శ్రీ యేసురాజు వార్త చాటుడి. అదే యువతి శ్రీ యేసురాజు వార్త ఏలియా తర్వాత ఎలీషా ఎలాగో గురువు తర్వాత ఆయన మించిన శిష్యులు తయారు కావాలి. ఈ 38-39 సంవత్సరాల సేవా అనుభవంలో చాలామంది సేవకులు తయారయ్యారు. మీకు తెలుసు, సీనియర్స్ అందరికి తెలుసు. కొందరు వెళ్ళిపోయారు, కొందరు దూరంగా ఉన్నారు. నేనేంటంటే ఎక్కడున్నా దేవుని సేవలు మనం పెట్టిన భిక్ష కదా, ఆధ్యాత్మికం కదా. ఎక్కడెక్కడ సంఘాలు ఉన్నాయి, ఎవరు వెళ్ళినా ఆడు వెళ్ళినా, ఇంకెవరెవరు ఏమనుకున్నా ఎవరిని మనం చేసాం. మన ముందుగా ప్రార్థన చేసాం, ట్రైనింగ్ ఇచ్చాం, సహకరించాం, బలపరిచాం, సేవకులుగా నిలబెట్టాం. మినిస్ట్రీలో ఉండాలని ఇష్టం కలిగిన వారు ఉన్నారు, మిగతా వారు సొంతగా చేసుకుంటున్నారు. మొత్తానికి దేవుని దగ్గర మనం ఇష్టం ఉంటుందిగా. నువ్వే కదా వాళ్ళు సంపాదించావు, నువ్వే కదా ట్రైనింగ్ ఇచ్చావు కుమారుడు అంటాడు దేవుడు. వీళ్ళు మర్చిపోయినా దేవుడు మర్చిపోడుగా. అది చిన్నదే కానీ పెద్దదే కానీ మంచిదే కానీ చెడే కానీ ప్రతిదీ దేవుని దగ్గర లిస్టు రాయడు. ఇప్పుడు మనవాళ్ళు వెళ్తున్నారు. ఈ 3-4 సంవత్సరాల కాలంలో కొత్త ఏరియా, పల్నాడు ఏరియా, ఆ పేరు కూడా లేదు. అటువైపు ఆవులపాలెం అంట, అనంతవరం అంట, ఇక ఏదో నీలేశ్వరం అంతా, ఉప్పలపాడు తల్లి, ఏవేవి అటువైపు ఉన్నాయి. దాదాపు ఒక 7-8 మొత్తం ఒక 10 గ్రామాలు వెళ్తున్నాడు. అదనంగా దేవుడు ఇంకా కొన్ని ప్రాంతాలు అయ్యా మీరు వచ్చి మా దగ్గర పరిచయం చేయాలని సంఘాలు అప్పగించినటువంటి వాళ్ళు ఉన్నారు. విస్తరించింది పరిచయం. బిడ్డలు కూడా పాపం నేను ఒకచోట ఇక్కడే కొత్త వారని చెప్పి పెడితే వీళ్ళు ఒక్కొక్కరు 2-3 ప్రాంతాలు పంచుకుంటున్నారు. వీళ్ళు మనతో ఉంటారో పోతారో అన్న ఆలోచన నాకేం లేదు. నాకు ఒకటే ఉంది, దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి. అది చేయాలి. ఏలియాకు మారుగా ఎలీషాను నిలబెట్టినట్లుగా కొందరు జాన్ వెస్లీని మించిన వాళ్ళని నిలబెట్టాలని నా హృదయపూర్వక వాంఛ. పెదవులతో ఒకటి కాదు, లోపల ఒకటి కావాలి. అది కావాలి. గురువు ఆశయాలు మీరు నెరవేర్చాలి. ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఇక ఆ వస్త్రం ఎలీషా మీద వేసిన తర్వాత ఎలీషా ఏలియాను ఫాలో అయ్యాడు. ఒక ధనవంతుడు శ్రీమంతుడు కొడుకు కదండి. ఇప్పుడు ఆ గురువుని వెంబడిస్తున్నాడు. ఈయన ఎప్పుడైనా ఇదిగో మా శిష్యుడికి మటన్ పెట్టండి, చికెన్ పెట్టండి, లేదా మంచి రూమ్ కట్టించవండి, లేదా డబ్బులు ఇవ్వండి, వస్త్రాలు ఇవ్వండి అని ఏ రాజుకి ఎవరికి చెప్పలేదు. ఆయన కూడా ఏమి ఇచ్చినట్టే కనపడలేదు. ఏదో గురువు పెడితే తిన్నాడు. అక్కడ స్పష్టంగా ఉంది. పరిచారకుడు అంట. ఎంత శ్రీమంతుడు ఏంటంటానా, ఉపచారము అది పరిచయం చేస్తూ ఉన్నాడు.
ఏలియా దగ్గర. ప్రసంగాలు కాదండి అయ్యా, వినండి. ప్రసంగాలు రాగానే నీకు ప్రసంగాలు ఇది ఎవరు? ముందు పరిచర్య కావాలి. శిష్యులకి పరిచర్య కావాలి. ఓడవాలి, పట్లు వేయాలి, తీయాలి, కుర్చీలు వేయాలి, తీయాలి, అందరు తిన్నదాకా ఉండాలి, చివరికి మిగిలితే తినాలి, లేకపోతే స్తోత్రం అన్నది. ఇలాగుంటుంది శిష్యత్వం అనేది, సామాన్యమైనది కాదు. ఈ దినాన అలాంటివి ఏమి లేవు. ఒక స్నానం, ఒక ఆధిక్యత ఇవ్వకపోతే ఆయన ఆలోచన, ఈయన ఏంటంటే గురువుని మించిన ఆలోచన ఉంటాయి కొంతమందికి. గురువులు చెప్పినట్టు కాదు, వాళ్ళే నాయకులుగా పెత్తనం చెలాయించాలని చూస్తారు. అలాంటి వాళ్ళకి దేవుని దగ్గర ఏ విధమైన స్థానము దొరకనే దొరకదు. చక్కటి ఒక అభిషేకించబడిన గురువు దగ్గర ఎలీషా శిష్యుడిగా ఉన్నాడు. చక్కగా పరిచయం చేస్తున్నాడు. ఇంకా గురువు గారు దేవుడి దగ్గరికి వెళ్ళే టైం వచ్చేసేసి అందరు చెబుతున్నారు, ఏం ఎలీషా మీ గురువు వెళ్ళిపోయి ఆ సమయం వచ్చింది, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఏంటి మీ పరిస్థితి అని అంటున్నారు. ఏదేమైనా నేనేమి సంపాదించుకున్నాను నాకు తెలుసు, ఏమి సంపాదించుకుంటానో నాకు తెలుసు నాయన. ఈ విధమైన ఆధ్యాత్మిక పరమైన విశ్వాసం, ధీమా అనేది కావాలి పరీక్షార్థులకి. లెక్కలు వేరే ఉంటాయి. మన స్టైలు, సూట్లు, బూట్లు, ఏమండి తినేది తాగేది అంత నైస్గా ఉండేదాన్ని బట్టి ఇప్పుడు సుఖంగానే ఉంటావు, రేపు చాలా కష్టాలు పడాలి. ఈ దినాన సీనియర్స్ ఉన్నారు, పెద్దలు జోసఫ్ గారు ఉన్నారు. వారికి తెలుసు తాటాక మందిరం పాకాలాగేసి 15-20 మందితో ఆరంభమైనటువంటి పరిచర్య. మీరు నీడలో దడిచారా, కొంతమంది ఉన్నారు కదా, నీడలో దడిచారా రోడ్డు మీద పెట్టినప్పుడు. మరి ఒక పర్యాయం మందిరం కాలిపోయిందా, ఒకసారి కూలిపోయినటువంటి పరిస్థితులు జరిగాయి. ఎన్నో కష్టాలు, అవస్థలు, ఆటంకాలు, అభ్యంతరాలు. మేము ఒక ఊరింట్లో ఉన్నామా, 50 రూపాయలు అద్దె నువ్వు కడతావయ్యా అన్నారు ఓనర్స్. ఇట్లా మేముంటే పెద్ద అమ్మాయి డెలివరీ అయి ఉంది, ఆ మంచం మీద, ఆ బొంగుల మంచం మీద పడుకోవడం ఉంది. పాస్టర్ గారు పక్కనే గోడ డిపార్ట్మెంట్ మిగిలిపోయింది, మట్టి గోడ. ఇలాంటి ఎన్నో కష్టాలు పడ్డాం, అవస్థలు పడ్డాం, కన్నీరు ఇచ్చాం, శ్రమ అనిపించాం. ఇది ఈ డ్రెస్, ఈ సౌఖ్యం అది దేవుడిచ్చాడు. నేను అందరి దగ్గర గొప్పగా ఉండాలని ధరించుకుంది కాదు. ఇది వయసును బట్టి దేవుడు నాకు ఇచ్చింది. కాదైనా వయసును బట్టి ఇచ్చాడు. వెళ్ళలేడు, నడవలేడు, ఆ బస్సులో ఇబ్బందికరంగా ఉంటుందని దేవుడిచ్చింది. కారు కూడా లగ్జరీకి నాకు కావాలని కొనుక్కున్నది కాదండి, ఇది వాస్తవం చెప్తున్నాను. ఇప్పటికైనా దగ్గర ప్రాంతాలు బైక్ మీద పెడతాం, ఇంకొద్దిగా దాని చిరుకులు పడుతుంటే ఆటో మీద పెడతాం. ఇంకా లాంగ్ అయిపోతే ఇంకా మన ప్రాంతాలు ఉన్నాయి కదా, దూర ప్రాంతాలకి కారు పెడతాం. ఇది ఈ నియమంతో ఇప్పుడు వరకు కూడా బ్రతుకుతూ ఉన్నాను. అంతేగాని నేనే పత్రం చలాయించాలి, నా పేరే కదా, నా మాటే వినాలి, నేను చెప్పినట్లుగానే అందరికి చేయాలని ఈ పిచ్చి ఆలోచనలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా దగ్గరకు లేవు. రావడానికి కూడా అవి దగ్గరికి రావాలని ప్రయత్నించిన అలా రావదు. దేవుడు నన్ను అట్లా సెట్ చేశాడు. ఆ భక్తి వినయం విధేయం చేశాడు కాబట్టి మీ అందరి ప్రేమను నేను సంపాదించుకోగలను. నాకంటే వయసులో పెద్దవాళ్ళు, జ్ఞానులు, తెలివున్నవారు అందరూ ఉన్నారు ఇక్కడ. ఈ దినాలు ఎందుకు ఒక సండే క్లాస్ స్టూడెంట్ లాగా, ఎల్కేజీ స్టూడెంట్స్ లాగా కూర్చున్నారంటే అది దేవుని ప్రేమ. నాలో ఉన్న అభిషేకాన్ని, దైవ పిలుపును, విధేయతను గ్రహించారు కనుకనే ఈ సమాధానకరంగా ఉన్నారు. నానా మీరు కూడా పెద్ద గొప్ప సేవకుల్లాగా, ఉన్నతమైన వ్యక్తుల్లాగా మీ డంబాన్ని, అతిశయాన్ని, ఆడంబరాన్ని నేను పాడాలి, నేను ప్రసంగం చేయాలని ఆతృతను వ్యక్తపరచుంది. తగిన సమయము కాలము ఆయన మిమ్మలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమోసులేదు. ఎంతకాలము తన గురువైన ఏలియా దగ్గర ఎలీషా పరిచర్య చేశాడు, చాలా కష్టపడ్డాడు. ఒక ధనవంతుని కుమారుడు దేవుని సేవగా పిలుపును అందుకొని గురువుకి పాద పరిచర్య చేస్తూ విధేయుడిగా ఉన్నాడు ఈ శిష్యుడు. నానా ఇప్పుడు వెళ్ళిపోదాం. ఏ స్థానము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము. గురువు గారు
వాళ్ళు తీర్చారు. ఇంక వెళ్ళిపోతున్నాడు పరలోకానికి, అగ్ని రథాలు సిద్ధంగా ఉన్నాయి. అప్పుడు ఏం అడుగుతున్నాడు చూడండి, 9వ వచనం ఒకళ్ళు, 15వ వచనం ఒకళ్ళు. ఏలియా అది చూడండి. ఇప్పుడు గురువు గారు శిష్యుడు చూచి, చూడు నేను నీ యొద్ద నుండి, అది మీరందరూ గమనించాలి, శిష్య బృందం అందరూ గమనించాలి. తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదు. ఎలీషా చూడండి నేనేం అడుగుతున్నాడు, అయ్యా అక్కడ ఒక 10 సంఘాలు చర్చిలు ఉన్నాయి కదా, నా పేరు రాయి. ఇక్కడ హాస్టల్ ఉన్నాయి కదా, నా పేరు రాయి. ఆ బ్యాంకులో చాలా ఉన్నాను కదా, అమౌంట్ ఏదో కొద్దిగా నాకు ఆ బ్యాలెన్స్ పంపించు. ఏం అడగట్లేదు. ఇప్పుడు పరిస్థితులన్నీ మేము ఆరంభంలో ఉన్నట్లు లేవండి. ఇప్పుడు డబ్బు, ఘనత, కీర్తి, ప్రతిష్టలు, గొప్పతనం, అబ్బో ఆ మందిరంలో అన్ని వేల మంది అక్కడికే వెళ్ళాలి, ఈయన ఎంత ధనవంతుడా ఇక్కడికే వెళ్ళాలి, అది పెద్ద చర్చ అక్కడికే వెళ్ళాలని కనబడే ఆకారాలు చూసి పరిగెత్తున్నారు. ఈ రోజుల్లో మనుషులు ఆత్మీయతను ఎవరు గ్రహించడం లేదు, ఎవరు గ్రహించడం లేదు. ఇలాగే ఉంటాయి కదా నా సందేశాలు. యూట్యూబ్లో వాటిలో అయితే బాగా జనాలు ఉండాలి, పేరు ఉన్నది, డబ్బులు వచ్చేది, జిబ్బుక్కులు చేసేది. అందులో సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉంటారు, వేల మంది ఉంటారు. సత్యవాక్యాన్ని సరిగా ఖచ్చితంగా బోధించే మన లాంటి దాంట్లో ఉండదు. అది వాళ్ళకి అంత ఇష్టంగా అంగీకారంగా ఉండదు. వాళ్ళకి డబ్బాలు కొట్టాలి, గుంపులు కనబడాలి. నాన్న ఎలీషా ఏలియా దగ్గర డబ్బులు కానీ, ఘనత కానీ, గొప్ప కానీ, ఇంకేవేవో స్థలాలు, పొలాలు అడగలేదు. ఏమడుగుతున్నాడు ఆయన? నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 2 పాళ్ళు, 2 డబుల్ పోర్షన్, 2 అభిషేకం కావాలని కోరుకుంటున్నాం. నానా సేవ జరిగిస్తున్నటువంటి నా ప్రియ బిడ్డలారా, మీరు దేవుని అది అడిగితే నేనేమాత్రం అసూయ, ద్వేషం, కక్ష, సౌలులాగా విషచూపు చూడటం కదా ఇది పెంచుకునేవాడు కాదు. మీరు పొందుకొని నేను చూస్తూ ఉండగానే ఆ గొప్ప కార్యాలు మీరు చేస్తే నేను ఎంత హ్యాపీ అవుతానో. హల్లెలూయా. సంతోషిస్తా. మీరు కూడా వినండి. అడేంది ననగా మొన్న వచ్చాడు, ఎంత అయ్యాడు, ఇవేంది ననగా మొన్న వచ్చాడు కావచ్చు చెప్తుంది. ఈ కుచ్చితం కుట్ర మాటలు కట్టు పెట్టుకోండి, ప్రోత్సహించు. చూసావా నాకంటే చిన్నాడే నాకు కష్టపడుతున్నాడు, చెయ్యి నాన్న బాగా చెయ్యి అని పొలాలు కట్టదు, బాగా చెయ్యి, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. నేను చెప్తున్నానుగా, నమ్మకంగా ఉండి మినిస్ట్రీ అభివృద్ధి కొరకు నిలబెడితే దేవుని స్తోత్రం. వేరేది దానికి మనం ఏం చేయగలమండి? ఎవరన్నా నాపగలమా? అడ్డుపడగలమా? అదొక క్లాష్ అయిపోతుంది. మనం చేయాల్సిన పని మనం చేయాలి, వారు చేయాల్సింది వాళ్ళు చేస్తారు, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తారు. ఇది ఇప్పుడు గురువులందరూ ఆనాడు యేసుప్రభు వారు అన్నట్లుగా మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను సమస్త జనులకు ఏం చేయమన్నారు? అందరినీ దానికి ఏం చేయమన్నాడు? చదవండి. ఎందుకు వాళ్ళకి 8వ అధ్యాయం మత్తయి సువార్త చదవండి నాన్న, చదవండి. 16వ వచనం చదవండి. ఇప్పుడు గురువులందరూ చేయవలసింది ఏంటంటే, నేను పాడాలి, నేనే అన్ని చేయాలి, నేనే ప్రసంగం చేయాలి, నేనే ఆధారం చేయాలి, నేనే పాట పాడాలి అని మాకు డబ్బా కొనుక్కోవద్దు. మీద 1,00,000 సంవత్సరాలు బ్రతుకుతామండి మేము, 2 సంవత్సరాలు బ్రతుకుతాం. ఏం చేయాలి? ఏసేం చెప్పినట్టుగా నాన్న శిష్యులను తయారు చేయాలి, చదవాలి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను అది ఏం చేయాలంటే సమస్త జనులను. ఇప్పుడు 12 మంది ఏమో వినండి, యేసయ్య దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ఒక డబ్బు ఇప్పించాడు ధనాపేక్ష పరుడు. యేసయ్య 30 నాణ్యాలకి అమ్మేశాడు. యేసయ్య సిలువెక్కి మరణించి మృత్యుంజయుడు 3వ దినాన లేచాడు. మళ్ళీ చెదిరిపోయారు, అందరూ ఏకమైపోయారు. ఆ ఇస్కారియోతు యోధ బదులు ఇంకొక ఆయన్ని అందరూ సెట్ చేసేసారు. 12 మంది శిష్యులు యేసయ్య శిష్యులే కానీ తర్వాత వీళ్ళు ఏమయ్యారు? ప్రపంచానికే గురువులయ్యారు. గట్టిగా తప్పట్లు. ఒకప్పుడు 12 మంది శిష్యులు యేసు ప్రభు వారికి, తర్వాత వాళ్ళు ఏమయ్యారు కదా? సర్వలోకానికి వెళ్ళి
ఉంది, సమస్త జనులను చెప్పాలి మీరే శిష్యులుగా చేయమన్నాడు. శిష్యులుగా చేసేసాడు. తోమా గారు మన భారతదేశానికి వచ్చాడు, కదిలించేసేసాడు దేశాన్ని. ఇది నాన్న మనం చూచి కర్తవ్యం. కొంతమంది బ్రతుకులు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు మనం చెప్పాలి. ఫిబ్రవరి రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇది ఎట్లున్నాయండి కొంతమంది బ్రతుకులు. గురువులు కావాల్సిన వాళ్ళకి శిష్యుల కంటే కూడా హీనమన్నారు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై, అంటే కాలాన్ని బట్టి చూస్తే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏమన్నారు? బోధకులు, టీచర్స్ కావలసిన వారు, పాస్టర్స్ కావలసిన వారు, బోధించవలసిన వారు, హెచ్చరించవలసిన వారు, దిద్దుబాటు చేయవలసిన వారు, ఉజ్జీవింప చేయవలసిన వారు, అభివృద్ధి పరచవలసిన వారు, అనేక మంది శిష్యులను తయారు చేయవలసిన వారు అయి ఉండగా కొంతమంది బ్రతుకులు ఎట్లున్నాయంటే ఎట్లుండే. దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి. దేవోక్తులలో మొదటి మూల పాఠం నిన్నగా మొన్న వచ్చి బాప్తిసం పొందిన అన్నం ఒకరు వచ్చి ఉండమంటే మందిలో రావేంటి రాన్న ప్రార్థనకి వాక్యం చెప్పవేందక్క, నువ్వేంటక్క ఇట్లా ఉండవు, నువ్వు ఏకపించవేంటక్క, నువ్వు కనపడవేందక్క అని కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకళ్ళు దేవోక్తులలో మూల పాఠములను. గురువులు కావలసిన వాళ్ళు ఏమయ్యారు? ఇక్కడ మాట చెప్పండి, శిష్యులు అయిపోయారు. శిష్యుల కంటే కూడా ఎల్కేజీ అయిపోయారు. కొందరు ఆధ్యాత్మిక జీవితాలు ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళ బ్రతుకులు నర్సరీ బ్రతుకులే కానీ శిశువుగా ఉంటున్నారు. వీళ్ళకి పాలే కానీ బలమైన ఆహారము వీరికి లేదు. ఎప్పుడు మీరు ఆత్మను రక్షిస్తారు? ఎప్పుడు మీరు ప్రదేశాలకు వెళ్తారు? ఎప్పుడు సువార్త ప్రకటిస్తారు? ఎప్పుడు కొందరు దేవుళ్ళలోకి నడిపిస్తారు? ఎప్పుడు మీరు కొందరు బాప్తిసాలు ఇప్పిస్తారు? చెప్పండి. ఏది? శిష్యులు శిష్యులుగానే ఉన్నారు, ఎలాగని శిష్యులుగా ఉన్నారు. కొందరు శిష్యులు గెహాజీలా ఉన్నారు, కేవలం వాళ్ళకి అధికారం, పెత్తనం, డబ్బులు కావాలి. ఇస్కరియోతు, యోధా, గెహాజీ అంతేగా. నయమానికి ఆ కుష్ఠరోగం, సిరియా దేశపు సైన్యాధిపతి నయమానుని ఆ కుష్ఠరోగాన్ని బాగు చేశాడు ఎలీషా గారు. డబ్బులు ఇస్తా నాకు వదిలిపోయాను. ఈయన ఎండబడ్డాడు, ఆ సొమ్ము ధనాన్ని ఆశించాడు. చాలా కోపం వచ్చింది. ఏమయ్యా గెహాజీ, ఇది సమయమా? నాన్న చూద్దా 6వ అధ్యాయంలో వానితో ఆ మనుష్యుడు నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? అమ్మా, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, ఎడ్లను, దాస దాసీలను సంపాదించుకోవడానికి అది నానా. అది ఇప్పుడు మనం అనవలసిన మాట కూడా ఇది. నా పేరు కావాలి, నా ఘనత కావాలి, నేను చెప్పినట్టు వినాలి, నాకు డబ్బులు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని ఆశించటానికి ఇది సమయము కాదు. లోకాన్ని సంపాదించుకుంటానికి సమయం కాదు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? చాలామంది అర్థం కావడం వారి సేవకి. ఓ నేను పాడాలి, నేను ప్రసంగం ఆవేశపడుతుంటారు కొంతమంది. దానికి టైం ఉంది. ఎలీషా 8 సంవత్సరాలు పరిచయం చేశాడు ఏలియా దగ్గర. ఎంత కష్టపడ్డాడు. ఒక ధనవంతుని కొడుకు, ఒక దరిద్రులాగా, ఒక అటెండర్ లాగా, ఒక పరిచారకుల పెనాళ్ళలాగా, ఒక దాసుడుగా, ఒక బానిసగా, ఒక పాలేరులాగా ఉన్నాడు. తన విధేయత, తన పరిచర్య, తన కష్టం. ధనాన్ని ఆశించలేదు, కీర్తి ప్రతిష్టను ఆశించలేదు. 2 అభిషేకం కావాలి, డబుల్ పోర్షన్. గురువులో ఉన్న అభిషేకాన్ని కోరుకున్నాడు కానీ అంతస్తులు కోరుకోలేడు. శిష్యులైన వారు గురువులో ఉన్న వరాన్ని, అభిషేకాన్ని మీరు కోరుకుంటున్న ఏమాత్రం తప్పు లేదని లేఖనం ఇక్కడ తెలియజేస్తుంది. అది పొందుకుంటానికి కూడా తగిన వినయము, విధేయత కావాలి. కొందరు కాలాన్ని బట్టి చూస్తే ఏమై ఉండగా
బోధకులై ఉండగా ఏంటంట, ఎన్ని సంవత్సరాలు ఒకసారి పడిపోతారు, ఒకసారి చెడిపోతారు, ఒకసారి రివర్స్ అవుతారు, ఒకసారి తగులాడతారు, ఒకసారి కొట్లాటలాడతారు, ఒకసారి భేదంగా ఉంటారు, తేడాగా ఉంటారు, బతుకంతా పడటం లేకపోవటం వెళ్ళిపోవడం, అది ఇది ఇదే అయిపోయింది. కానీ లేకపోవడం కడుక్కుంటాం, తుడుచుకుంటాం, ఇదే జరిపోయింది. కానీ స్థిరముగా నిలబడి ఆత్మను సంపాదించి ఆత్మల భారత కలిగి గురువుగా మారేటటువంటి స్థితిని చాలా మంది చేజార్చుకుంటున్నారు. ఈ టీచర్స్ డే సందర్భంగా టీచర్ కావాలన్నా నీవు, అవ్వవలసిన వాడువైన అవ్వవలసిన సహోదరిమైన నీవు ఇంకా ఎల్కేజీ లేక నర్సరీ స్థితిలో ఉన్నావేమో, నీకు నీవే విమర్శ చేసుకో. దేవుడు ఇవ్వాలి, దైవ సేవకుని చేతని నీకు ఇప్పించాలి. దేవుడు ఇచ్చిన నీవు దాన్ని నిలబెట్టుకోవాలి. ఇచ్చాడు ఆ వస్త్రం ఎలీషా మీద వేసాడు, దాన్ని కాపాడుకున్నాడండి. ఏ చేయలేదా వస్త్రం అది తీసుకుపడలేదు. కొంతమంది హస్తనిక్షేపణ అభిషేకాన్ని తృణీకరించి చిన్న చూపు ఏదో చేశాడు కాబట్టి చేయించుకున్నామండి నిర్లక్ష్యం చేసి అందులో ఉన్న అభిషేక సారాన్ని పొందుకోలేని వారు ఎంతో మంది ఉన్నారు. అలా కాదు, ఇది సమయం కాదు. మనం అది ఇది నా పేరే చల్లాలి, లేకపోతే నాకే ఘనత రావాలి, డబ్బు కీర్తి ప్రతిష్ట రావాలంటే సమయం కాదు. ఇది ఆత్మను రక్షించడానికి సమయం. ఈ లోకం పత్రంగా పోతుంది, యేసే రాకడా సమీపంగా ఉంది. ఇటు దినాల్లో నీ వంతుగా కొందరినైనా వ్యక్తులను దేవుని దగ్గరికి తీసుకురావాలి. నాన్న ఇలాగ అయిన తర్వాత ఏమైంది ఎలీషాకు? ఇప్పుడు మనం చదువుతాం, 15 వచ్చి చదువుదామా? అతని చూచి ఏలియా ఆత్మ ఎంత గొప్ప! ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతను ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి, అందరి గట్టిగా తప్పుడు పడదామా? అందరూ శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి బలముతో ఇది కాదనెను, ఎక్కడేసే గొంగళంటే అక్కడే అని కాకుండా మీ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆ వయస్సును బట్టి 5 సంవత్సరాలు అయిందా రక్షించబడి, 10 సంవత్సరాలు అయిందా, 20 అయిందా, 30 అయిందా, 5 సంవత్సరాలు. ఇక్కడ నేను వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎన్ని సంవత్సరాల కాలంలో ఎంతమందిని దేవుళ్ళలోకి నడిపించావు, ఎంతమందికి బాప్తిసాలు ఇప్పించావు,
ఎంతమందిని బలపరిచావు, ఏ ఏరియాను నువ్వు టేకప్ చేశావు, ఎవరిని ఉజ్జీవింపు చేశావు, ఇది ఈ ప్రశ్న వేసుకోవాలి. నేను ఒక చిన్న విషయం, వాస్తవ విషయాలు చెప్తాను. నా భార్య గురించి, మీ అమ్మ ఆత్మీయత సజీవరాత్రం, ఎందుకంటే ఆమెలో ఉన్న ఆసక్తి, ఆ శ్రద్ధ, ఆ భారం, బాధ్యత నిన్న కొద్దిగా నేను ఇంకా ఎక్కువ చూడగలిగాను. నర్సరాపేట దైవ దర్శనం బట్టి అంటే ఒక 34 మంది రక్షించబడటం, అక్కడ చర్చి ఇల్లు అన్నీ కట్టేసింది. అక్కడ ఇంకా ఇంకొక సెంటు స్థలం తీసుకొని బాగా విస్తరింపజేసి ఆమె సొంత కష్టార్జితం. ఆ చర్చి నిర్మాణానికి ఎవరు ₹1 ఇచ్చింది కాదు. మనం కూడా ఆమె ఎవరు నడగదు. ఒక జాబ్లో ఉంది కాబట్టి దాదాపు ఆమె కష్టార్జితం అంతా దిగిపోయిన తర్వాత చాలా స్వల్పంగా రావడానికి కారణం ఏంటంటే అవి పెట్టి లోన్లు పెట్టేసి స్థలాలు, మందిరాలు కట్టిన వల్ల. ఆమె ఇక్కడ నర్సాపేట కాకుండా ఎడవల్లి, పురవైపాలు, వేలమంద ఆ టచ్లో నుండి పాలకోడ, అక్కడ ఒక ప్రవక్తని ఏమైనా బిడ్డ ప్రవచించి ఇప్పుడు కొత్త ప్రాంతం ఇవ్వబోతున్నానని ఒక 3 years 4 years బ్యాక్ చెప్పింది. దేవుడు మాట్లాడాడు. యోగాల అమ్మాయి చెప్తున్నా అనుకుంటే పాల్పడి ఇచ్చేసారు. అక్కడ దాదాపు ఒక 15-20 మంది కుటుంబాలు రక్షించబడి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది. అయితే అక్కడ మందిరం వేస్తే ఇంకా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వస్తారు పాల్పడి. అది ఎప్పటి నుంచి ఆమె స్థలం అని అడుగుతుంది, తిరుగుతుంది. వాళ్ళు ఎవరు ఫోన్ చేస్తారు, నేను అక్కడ పెడతాను కారణం అది. అక్కడ ఉన్నందమ్మ ఒక 3-4 సెంట్లు ఇస్తా అన్నారంట, అమ్ముతా అన్నారంట, అనగానే తీసుకుంది. అక్కడ వాళ్ళు దర్శించడం, ఆమె వేదన, ఆమె ప్రయాస ఏమండి. మేము అనుకుంటాం, నేను పిల్లలు నా కోసమో పిల్లల కోసం అంతేం చేయలేని వాస్తవం. అవి ఎప్పుడు ఆలోచన ఏంటంటే ఆత్మల సంపాదన, మందిరాలు కట్టడం, వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, వీళ్ళ ఆత్మస్థితి ఏంటి, అప్పగించిన దాని విషయంలో శ్రద్ధగా చేసి ఒకళ్ళిద్దరు దారం పోయింది, 100 సంపాదించుకున్నారు. చూశాను. నేను పిల్లలతో చెప్తున్నాను, అసలు ఏంటమ్మా అమ్మ ఆ భారం ఏంటి, బాధ్యత ఏంటి, ఆసక్తి ఏంటి, మరి బాబోయే నేను ఆమెలను చూస్తున్నాను అని మేము చెప్పుకున్నాం. ఆమె లేదు కాబట్టి చెప్తున్నాను, ఇలా పొగినట్టు ఉంటుందిగా. చూడండి, ఆత్మ సంపాదక మరి స్త్రీ అయి ఉండి, ఆడమనిషి అయి ఉండి అనే ప్రదేశాలను ఆ సేవలు కవర్ చేస్తూ ఉంది, కష్టపడుతుంది. కాబట్టి పాల్పడు స్థలం కోసం ప్రార్థన చేయండి, మనం వెళ్ళాలి చర్చి ప్రతిష్ఠ. ఆమేన్. ఇది కావాలి మనందరిలో. ఒట్టు మాటలు పనులు జరగండి, ఒక భారం, బాధ్యత కలిగి ఉండాలి. ఎలీషాలా ఇది మనం చేసినప్పుడే, జరిగించినప్పుడు మన మినిస్ట్రీ నలుమూలలో వ్యాప్తి చెందుతుంది. ఇందులో భేదాలు, తేడాలు, గర్వం, అహంకారం, గొప్పతనం, ఇట్లా పిలుచుకుంటారు, ఇవి అసలు పనికిరారు. ఇలాంటి సేవకే పనికిరారు. అందరితో తగ్గించుకొని అందరూ కలిసిపోవాలి. ఒక పర్సన్గా మనం ఉండాలి, అంతే. పలకరించకపోయినా పలకరించాలి. మనం వందనాలు చెప్పకపోయినా బ్రదర్స్ వందనాలు చెప్పనా, ఈ మధ్య నేను చాలా ఊర్లు వెళ్తున్నాలే విరమిగారనుకోండి, ఉన్న ఊర్లు కూడా దిగుతాడు దేవుడు. అనా వినయము, విధేయత, చిన్న పెద్ద ఉన్నారు కదా, అందరూ చూడండి, వందనాలు చెప్పండి. అటు తిరుగున్నా అంటే అక్క అన్న చెప్పండి. ఎందుకంటే మన ప్రభు మనకు నేర్పించింది అది, గర్వ అహంకారాన్ని నేర్పి. నేను సాత్వికుడను, చాలా అభివృద్ధి చెందాలంటే తగ్గించుకొని వెళ్ళే ఏరియాలు ఇప్పుడు చాలా ఎదుర్కొంటున్నారు. లేదు దోషంలో మత మార్పిడి అయిందని చాలాసార్లు ఎదుర్కొంటున్నారు. ఇది మీకు కిరీటాలు, బహుమానం దేవుని దగ్గర. కష్టపడి చేయండి. ఏలియా తర్వాత ఎలీషా వచ్చిన తర్వాత మీరు చదవద్దు, 2వ రాజుల 6వ అధ్యాయంలో శిష్యుల సంఖ్య ఏమైంది, విస్తరించింది. ఉన్న స్థలం కూడా సరిపోలేదు, నానా విస్తరించింది. అలాగే అపోస్తలుల గారు వచ్చేసరికి ఒకప్పుడు పిరికివాడైన శిష్యుడు గురువైపోయాడు పేతురయ్య. ఒకరోజు ఎంతమందికి ఇచ్చాడు నాన్న బాప్తిసం? ఎంతమంది? తర్వాత ఇంకేమైంది అక్కడ కూడా చూడండి మీరు, 6వ అధ్యాయంలో శిష్యుల సంఖ్య విస్తరించినందున అని రాయదు. ఇది శిష్యులను సంపాదించాలి. ఇంకా నీవు శిష్యుడుగానే కాకుండా ఇంకా దిగజారిపోయి నర్సరీలో ఉన్నాయో జ్ఞాపకం చేసుకో.
అమ్మా ఒక గురువు అయిపోవాలి, ఒక మంత్రం అయిపోవాలమ్మా నువ్వు ఆత్మీయంగా. అయ్యా నువ్వు ఒక మాస్టర్ అవ్వాలి, ఒక గురువు అయిపోవాలి, ఆత్మను సంపాదించాలి నువ్వు. కనుక ఈ టీచర్స్ డే సందర్భంగా నీవు కూడా అనుభవం వచ్చిన వాళ్ళు, ఇప్పుడే కాదు 2-3 సంవత్సరాలు కాదండి, అప్పుడే నువ్వు ప్రసంగం చేయాలంటే నీకు ఎవరు ప్రసంగాలు ఇవ్వరు, పెత్తనాలు ఇవ్వరు. నువ్వు పరిచర్య చేయాలి, కష్టపడాలి, చీపు తీసుకొని మందిరం ఊడవాలి, కుర్చీలు వేయాలి. ఎలీషాలాగంతో పరిచర్య చేస్తే కొంతకాలానికి దేవుడు నిన్ను స్టేజ్ మీద నిలబడే స్థితిని ఇస్తాడు. ఇది ఈ నియమంలో వెళుతుంటే కొంతమంది చూడండి, ఇది డైరెక్ట్ బిఏ డైరెక్ట్గా ఇది రాస్తారే, వాళ్ళ చదువులు చూడండి. ఎల్కేజీ నుండి స్కూళ్ళల్లో చదువుతూ ఉండడం చదువుని చూడండి, అందులో ఎంత స్టాండర్డ్ ఉంటుందో. రేపు ఉద్యోగాలప్పుడు కూడా ఈ సర్టిఫికేట్ వస్తారు. ఏదో డిగ్రీ సంపాదించినటువంటి వాటికి ఏ స్థానాలు ఉందో ఉద్యోగాలలో కూడా. అలాగే దేవుడి దగ్గర కూడా నీకు నీవే అవ్వాలంటే నువ్వు నేర్చుకున్న 4 అక్షరాలు ప్రసంగాలు చేయొచ్చు, సాక్ష్యాలు చెప్పవచ్చు, పాటలు పాడవచ్చు, బోధన చేయొచ్చు. కానీ అవి ఏ వ్యక్తికి మార్పును తీసుకుని రావు. ఎవరు మారు మనసు పొందరు, రక్షించబడరు. నీవు రక్షించబడి పునాది వినయము, విధేయత, కన్నీటితో, తగ్గింపుతో, పరిచర్యతో వేసుకున్న పునాది స్టాండర్డ్ అయి రేపు నువ్వు నిలబడ్డప్పుడు అనేక మంది నువ్వు సంపాదిస్తావు. నువ్వు ఒక్కడవైనా వారిలో ఒంటరైన వాడు ఎంతమంది? 10,000 మంది అవుతారు. కాబట్టి రక్షణ పొందుతున్న బిడ్డలారా, మీ రక్షణ స్థితిని కాపాడుకొని ఎదుగుతూ ఉండగా నీవు కూడా సాక్ష్యం ఇచ్చి, హెచ్చరించి, సువార్త ప్రకటించే గురువు దగ్గర ఆ గురు స్థానాన్ని సంపాదించు. అలాగే రక్షణ లేని వారు రక్షణ పొందుకోవాలి. రక్షించబడిన బిడ్డలు స్థితిగతులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమాత్రము కోపాలు, ఉద్రేకాలు, ఆవేశాలు, గొప్పలు సేవ దగ్గర పనికిరావు. ఒకడు నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను తగ్గించుకొని, ఉపేక్షించుకొని, తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇంత ఉన్నతంగా ఉంది గురుత్వాన్ని సంపాదించుకుంటానికి. ఈ స్థితిగతులన్నీ జాగ్రత్తగా మనం తిరిగి ఈవేళ మరి టీచర్స్ డే సందర్భంగా నీ గురువులను గౌరవిస్తూ మేము ఎప్పుడు మాట్లాడతాం, మేము ఎప్పుడు ఆయనకు మహిమకరంగా జీవిస్తాం అనే ప్రశ్న వేసుకొని ఆ స్థానాన్ని కూడా సంపాదించుకుంటానికి ప్రయాసపడి ఈ యుగ సమాప్తిలో యేసయ్య రాకడ సమీపంగా ఉండగా కొందరినైనను దేవుని దగ్గర నిలబెట్టడానికి దేవుని సన్నిధానంలో జాగ్రత్తగా ఉండండి. ఒక మాట చెప్పేసి ఇక నేను ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు. ఇక ఒక మాట మనం ప్రార్థన చేసుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 30. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అదే నిజమైన యేసయ్య మన గురువు. నాకు మీకు అందరికి ఆయన గురువు. ఏమండి, నిజమైన శిష్యులై ఉండాలంటే ఏం చేయాలి? మనం అందరం దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహించదు. అప్పుడు సత్యము ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము నిజ శిష్యులుగా ఉండాలంటే దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండగా ఇంకలాగూ నీవు అలాగే ప్రార్థనలో, విశ్వాసంలో, రొట్టె విరవడంలో, ఉపవాసాల్లో, పరిశుద్ధతలో ఎన్నిట్లో ఎదుగుతూ ఉండగానే నీ ప్రవర్తనే, వినండి నాన్న, నీ ప్రవర్తన ఎలాగుంటుందంటే పేతురు తను రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో స్త్రీల విషయాన్ని భలే ప్రస్తావిస్తాడు. చూడండి ఎలాగుంటుందో. విశ్వాసులు అందరి విషయంలో కూడా మీరు కనబడకుండానే ఒక మాదిరి లోకానికి మీరు చూపిస్తారు. అసలు పాదిరి అంటేనే మాదిరిగా ఉండాలి. పేతురే అంటాడు, మీరు సంఘానికి లేక మందకు మాదిరిగా ఉండమని మాకు చెప్తారు పేతురయ్య. అలాగే ఇక్కడ చూస్తే వాళ్ళు చక్కటి విషయాలు చదువునా.
అటువలే స్త్రీలు కానీ ఇక్కడ అక్కడ పురుషులను కూడా పెట్టుకోండి, రక్షించబడ్డావా మీరు. చూడండి, ఇక్కడ ఒకటేమో ఇంకా ఇంట్లో సిస్టర్ రక్షణ పొందుకోలేదు, బ్రదర్ మీరు రక్షించబడ్డారు అనుకోండి, ఆమెను ప్రేమించాలి. ఏది ప్రార్థన రావు, అట్టయితే నేను ఇవ్వను, అది ఇవ్వను, ఇది ఇవ్వను, ఏం చేయొద్దు. వాళ్ళకన్నీ చక్కగా ప్రేమగా చూసుకుంటూ ఏం చేయాలి, ఆమెను ప్రేమగా చూస్తూ ఉండాలి. ఇంకంతే. స్త్రీలైతే నువ్వు ప్రార్థన రాకపోతే నేను మీకు అది పెట్టినాయా, ఇది చేయను, ఇది వాడను అంటే కాదు. ఏం చేయాలి, లోబడి ఉండాలి. ఇది వాక్యం చెబుతుందండి. ఏ గొడవలు అసమాధానం ఉండమని గ్రంథం చెప్పడం లేదు. అన్ని విధాలు త్యాగం కలిగి లోబడి ఉండాలని చెబుతా ఉంది. అందువలన వారిలో ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ వాక్యానికి అవిధేయులైతే వారు భయముతో కూడిన అదే బ్రదర్ ఉన్నాడు అనుకోండి, ఇదివరకు లేదు, ఆయన బాప్టిజం పొందినాక అసలు చాలా భయభక్తులతో ఉన్నాడు, పవిత్రంగా ఉన్న ఆయన ప్రవర్తన మాటల్లో కూడా ఇదివరకు దురుసుగా ఉండేది, చాలా స్మూత్గా ఉండేది. సిస్టర్స్ విషయంలో కూడా అంతే. మీ పవిత్రమైన ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన అదే గట్టిగా చెప్పకూడదా, ఇది నువ్వే తెలియని గురువు అన్నమాట, తెలియని టీచర్ అన్నమాట, తెలియని మాస్టర్ అన్నమాట. అది అదృశ్య ఆ యొక్క నేత్రాలకు మనోనేత్రాలకు కనబడుతున్నటువంటి ఒక నేచర్ ఉంది. ఈ క్యారెక్టరే ఒక సందేశం, ఒక మాదిరి. ఇదే మనం అనేకులకు తెలియకుండానే ఉద్యోగాలు చేస్తున్నారు సిస్టర్స్ బ్రదర్స్. మీరు తెలియకుండానే మీ కొలీగ్స్కి ఒక మాదిరిగా మీరు కనబడతారు. ఏమండి మేడం మా కోసం ప్రార్థన చేయండి, అయ్యా మా కోసం కొద్ది ప్రార్థన జ్ఞాపకం చేస్తే అయిపోయావు, అక్కడ గురువు అయిపోయాయి. అప్పుడు నీకు ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడని అర్థం చేసుకో. ఒక చిన్న అటెండ్ ఉంటాడు, అక్కడ పెద్ద ఆ కాలేజీ ఆ ప్రిన్సిపాల్ ప్రార్థన చేయమంటాడు. ఏంటి పరిస్థితి అంటే ఆత్మీయతలో ఆ స్థానం దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆ ప్రార్థనలో బలం ఉంది. ఆ ప్రార్థన ద్వారా తప్పక దేవుడు సహాయము చేస్తాడు. ఆ స్థానాన్ని ప్రతి విశ్వాసి సంపాదించుకోవాలి, అది కావాలి. ఈ టీచర్స్ డే సందర్భంగా మన టీచర్, మన గురువు మనందరినీ కూడా అనేక మంది శిష్యులు తయారు చేయమన్నాడు. అసలు ముందు మన శిష్యులకు సరైందా కాదా, ఇస్కారియోతు యోధ లాంటిదా, గెహాజీ లాంటిదా, ఎలాంటిదో మన శిష్యుడికాన్ని మనం పరిశీలన చూసుకొని మన గురువు గారు యేసయ్య వాక్యం ముందు నిలిచి ఆయన నిజమైన శిష్యులుగా ఉండి అనేక మందిని శిష్యులుగా తయారు చేద్దాం. యేసయ్య రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరుద్దాం. అతి కృప ఆదరణ ఆశీర్వాదాలను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. అందరూ కూడా హృదయాలు తెరవని నోరు తెరిచి ఒక్క నిమిషం, ఎవరికి వారు ఒక్క నిమిషం ప్రార్థించి ఎలా ఉన్నాం మనం, దేవుడికి అనుకూలంగా ఉన్నాము. ఆయన వాక్యం మన అందరూ నిలిచిండి యేసయ్యకి నిజమైన శిష్యులుగా శిష్యురాలుగా ఉన్నామా, లేక సైతాను శిష్యులుగా ఉన్నామా? వ్యతిరేకమైన పనులు, కక్షలు, ద్వేషాలు, విమతములు, తేడాలు, తగువులు, అనాలోచనతో ఉండి మన స్థితినంతా కూడా ఆత్మీయ విధానం నుండి దూరం చేసుకొని ఒకవేళ మన ప్రవర్తన విధానంలో దుష్టునికి చేరువైపోయామేమో. నాకొద్దయ్యా, గెహాజీ లాంటి బతుకు నాకొద్దయ్యా, ఇస్కారియోతు యోధ లాంటి బతుకు నాకొద్దయ్యా. యేసయ్య నీ ప్రియ శిష్యుడు యోహాను వలె ఆ స్థితి నాకు లేదు. ఏలియా ప్రియ శిష్యుడు ఎలీషా లాంటి స్థితి నాకేయ్యా. అందరం కూడా హృదయాలు తెచ్చి దేవుని కొరకు సరైన రీతిలో నిలబడగా ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. ఈ దినమందు నాయన టీచర్స్ డే సందర్భంగా మా టీచర్, మా గురువు యేసయ్య తండ్రి, మేము ఎలాగూ ఆ స్థితిని సంపాదించుకోవాలి, ఎట్టి అనుభవం కలిగి ఉండాలో వాక్యాధారంగా మేము మాట్లాడుతున్నాం. ఆయన ఎత్తబడిన వాక్య వ్యర్థం కాక అందరి హృదయంలో నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయండి. తదితర కార్యక్రమం ఉండండి. యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము.